అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశతిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ కృష్ణ శతక కర్త ఎంత చక్కగా చెప్తున్నారంటే, మూఢత్వంగాను మూర్ఖత్వంగాను చేసేటువంటివి కాదయ్యా ఈ పూజలు భజనలు అనేటువంటివి. ఇవి మనస్సుకి సంబంధించినటువంటివి. వీటిని ఆచరించేటప్పుడు త్రికరణ శుద్ధిగా మనం ఆ పని చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతక కర్త చెప్పడం జరుగుతోంది. దండమయ విశ్వంబర దండమయ పుండరీక దళనేత్ర హరి దండమయ కరుణానిధి దండమయ నీకు నిపుడు దండము కృష్ణ అని చెప్పేసి ఈ కృష్ణ శతక కర్త చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశ్వాన్ని నీవెప్పుడూ కూడా ఈ చూసేటువంటి వాడవు నువ్వు. అటువంటి నీకు నేను దండం పెడుతున్నానయ్యా. తామరపు రేకుల వంటి నేత్రముల కలవాడ శ్రీహరి, నీ దయకు నిలయమైన వాడ, నీకు నిత్యము నమస్కారములను చేస్తున్నాను తండ్రి మహానుభావ అని చెప్పేసి ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ పద్యాన్ని చాలా చక్కగా రాయటం జరిగింది. దండమయ విశ్వంబర దండమయ పుండరీక దళనేత్ర హరి దండమయ కరుణానిధి దండమయ నీకు నిపుడు దండము కృష్ణ అని చెప్పేసాను. అంటే భగవంతుడు అనేటువంటి వాడికి ఎల్లవేళలా ఒక సమయం అంటూ లేదు, నిర్ణీత సమయం అంటూ లేకుండా ఎల్లవేళలా కూడా అతను పూజనీయుడు. కాబట్టి అతనికి మనం ఈ యొక్క మన తాలూకు కృతజ్ఞతలను ఎలా తెలియపరచుకుంటున్నామంటే, ఆ యొక్క స్వామికి దండము అని చెప్పేసి ఇలా దండాన్ని పెట్టి ఆ దండంతో మనం ఆ యొక్క స్వామికి మన తాలూకు కృతజ్ఞతలు చెప్పుకోవటం జరుగుతోంది. ఈ మధ్య ఈ అయ్యప్ప పాటల్లో ఒక చక్కని పాట వ్రాయటం జరిగింది. నిన్ను చూడక నేనుండలేను, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహము నీదు ప్రసాదం అని చెప్పేసి ఈ యొక్క చక్కని పాటని చాలా బహు చక్కగా మా శిష్యుల్లో ఒక అతను చక్కగా పాడుతూ ఉంటాడు. అలాగా ఈ యొక్క దేహము ఆ ఒక భగవంతుడి తాలూకు కృపతో వచ్చినటువంటి తప్పితే, ఆ ఒక భగవంతుడి కృపతో ఆ ఒక బ్రహ్మ మూలంగా ఈ తల్లిదండ్రుల మూలంగా మనం ఈ యొక్క జన్మలోకి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం ఏనాడు మర్చిపోకూడదు. కనుక దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం ఎల్లవేళలా కూడా మన తాలూకు కృతజ్ఞతాభావాలని తెలియపరుస్తూ వాళ్ళకి కావలసిన అవసరాలని మనం తీరుస్తూ ఉండాలి. అలాగే మనల్ని సృష్టించినటువంటి ఈ జీవుడిని ఈ దేహంలోకి పంపించినటువంటి ఆ బ్రహ్మకు కూడా మనం ఎల్లవేళలా మన నమస్కారం చేయవలసి ఉంటుంది. కనుక ఇలాగా భగవంతుణ్ణి ఏ నిమిషము ఏ క్షణము కూడా వదలకుండా ఉండాలి అనేటువంటి భావనని ఈ యొక్క కృష్ణ శతక కర్త చెప్తూ, దండమయ విశ్వంబర దండమయ పుండరీక దళనేత్ర హరి దండమయ కరుణానిధి దండమయ నీకు నెపుడు దండమ కృష్ణ అని చెప్పేసి ఈ కృష్ణ శతక కర్త చెప్పటం జరిగింది. ఇలాంటివన్నీ ఎందుకు తీసుకుని వీటిని చెప్తున్నామంటే, మూర్ఖంగా కాకుండా అదేదో మనం ఒక మూర్ఖ పద్ధతిలో చేశామని కాకుండా
ఒక శాస్త్రీయ పద్ధతిలో భగవంతుణ్ణి మనం అర్చిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పటానికి. ఇది గురుచరిత్రలో ఒక కథ ఉంది. ఈ గురుచరిత్రలో ఉన్నటువంటి ఈ కథ ఆ ఒక మూర్ఖంగా అతను ప్రవర్తించినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఎలా రక్షించాడు, ఎలా కాపాడాడు అనేటువంటి దాని గురించి సంబంధించినటువంటి ఈ కథ. ఒక మహారాజుతో కలిపి ఇతను ఒక కోయవతను అడవిలోకి అతని వేట గురించి వెళ్ళటం జరిగింది. రాజులు వేట ప్రియులు కాబట్టి ఆ వేటకి వెళ్ళటం జరిగింది. ఆ ఒక్క కోయవతని సహాయంతో ఆ ఒక అరణ్యం అంతా కూడా ఇతను ఈ యొక్క వేట చేయటం, వేటాడటం నేర్చుకున్నాడు, వేట చేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఒక దగ్గర వీళ్ళిద్దరూ కూడా దారి తప్పిపోవటం జరిగింది. ఈ కోయతను రాజు కూడా తప్పిపోయి అసలైన దారికి రావాలని చెప్పేసని వాళ్ళ అడవిలో నడవటం ప్రారంభించారు. ఎంత నడిచినప్పటికీ కూడా వాళ్ళకి మార్గం కనిపించకుండా ఉంది. అటువంటి పరిస్థితిలో వాళ్ళు దాహార్తులయ్యి కొంచెం నీళ్లు దొరికితే బాగుండును అని చెప్పేసని ఆ అడవిలో ఆ నీటి వనరుల గురించి వెతుక్కోవటం ప్రారంభించారు. ఇటువంటి సమయంలో ఒక శివలింగము పాడుబడిపోయిన ఒక దేవాలయంలో ఈ కోయతను చూడటం జరిగింది. ఆ శివలింగం తాలూకు తుడకల్ని తన చేతిలోకి తీసుకుని ఈ యొక్క కోయతను ఆ శివుడిని చాలా తదేకంగా చూడటం ప్రారంభించాడు. ఇంతలో రాజకుమారుడు వెనక నుంచి వచ్చి ఏం చూస్తున్నావు అని చెప్పేసని ఆ కోయతన్ని అడగటం ప్రారంభించాడు. స్వామి, ఈ యొక్క ఆకారం కలిగినది ఏ దైవమా అని చెప్పేసని చూస్తున్నాను అని చెప్పేసని ఈ కోయతని చెప్పడం ప్రారంభించాడు. దానికి ఆ రాజు, దీన్ని శివలింగం అంటారు, దీన్ని ఇంట్లో పెట్టుకుని చక్కగా దేవతార్చన చేస్తూ ఈ యొక్క శివలింగానికి అభిషేకాలు ఇవన్నీ కూడా చేసి దీన్ని మహత్తరంగా పూజించవలసినటువంటి లింగము అని చెప్పేసని చెప్పి, ఇది విచ్ఛిన్నమైంది కదా అంటే ఇది సరిగా లేదు కదా, ఇలాంటివి రాళ్లలో చాలా దొరుకుతాయి కనుక మనం రాళ్లలో నుంచి తీసుకుందాము అనేటువంటిది ఈ రాజకుమారుడు చెప్పటం జరిగింది. దానికి ఆ ఒక కోయతను ఏమన్నాడంటే, ప్రభు, నాకు ఎందుకు కనిపించిందో ఈ పాడుబడ్డ శివాలయంలో ఈ శివలింగం కనిపించింది కనుక ఈ శివలింగం తాలూకు ఇది ఏమైనప్పటికీ కూడా దీన్నే నేను పూజిస్తాను. ఈ పూజించటానికి కావలసినటువంటి వనరుల గురించి మీరే నాకు చెప్పండి, ఎలా పూజ చేయాలి అనేటువంటిది. ఎందుకంటే ఈ దొరికిన సమయంలో మీరే ఉన్నారు కాబట్టి, మీరే నాకు మహారాజుగా అయినా గురువు అయినా దైవమైనా అన్నీ మీరే కాబట్టి ఈ ఒక్క శివుని ఎలా అర్చించాలో మీరు చెప్పండి అని చెప్పేసని ఈ కోయతను ఆ రాజును అడగటం జరిగింది. దానికి ఆ రాజు దీనికి రోజు కూడా నీళ్లతో కడిగి కొంచెం పాలతో అభిషేకం చేసి చితాభస్వము అనేటువంటిది శ్మశానంలో దొరుకుతుంది, శవాలు కాలిపోయినటువంటి భస్మాన్ని తీసుకొచ్చి ఆ బూడిదని తీసుకొచ్చి ఈ శివుడికి నీవు భస్మాభిషేకం చేస్తే చాలా నీకు పుణ్యం వస్తుంది, నీకు మంచి గతులు అనేటువంటిది నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పటం జరిగింది. ఆ కోయతను మొత్తానికి దారి వెతుక్కుని రాజుగా రాజప్రసాదానికి వెళ్ళారు. ఈయన గుడిసెకి వెళ్ళటం జరిగింది. ఆ గుడిసెకి వెళ్ళి ఆ ఇంట్లో తన భార్యని పిలిచి ఆ భార్యకి అక్కడ అడవిలో జరిగిన వృత్తాంతం అంతటినీ కూడా విశదీకరించి, మనం ఈ రోజు నుంచి కూడా ఈ శివుడిని అర్చిద్దాము, మనకు కావలసిన సర్వసంపదలు కూడా ఈ శివుడే ఇస్తాడు అనేటువంటి తత్వంతో ఇతను చెప్పి రోజు శివార్చనలు చేయటం ప్రారంభించాడు. ఇటువంటి పరిస్థితిలో
ఒకనాడు ఇతనికి ఈ చితాభస్వము అనేటువంటిది దొరకలేదు. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఎంత కష్టపడి తిరిగినా కూడా ఏ శ్మశానంలో కూడా ఈ చితాభస్వము అనేటువంటిది ఈయనకి లభ్యం కాలేదు. దాంతో విచార వదనంతో ఇంటికొచ్చి ఈ యొక్క శివార్చన చేయటానికి కావలసిన చితాభస్వం దొరకలేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పని ఆ భార్యతో చెప్పగా, ఆ భార్య చాలా సుగుణవతి అయ్యి, దీని గురించి ఇంత చింతించాలా, ఈ గుడిసెకి మనం ఉన్న ఇంటికి నిప్పు పెట్టేయి, ఈ గుడిసెలో ఉన్నటువంటి కలపతో పాటు నేను కూడా దహించబడతాను, ఆ దహించబడ్డప్పుడు ఆ ఒక దహన సంస్కారం అంతా అయిపోయిన తర్వాత వచ్చేటువంటి బూడిదతో నీవు ఈ యొక్క చితాభస్మంగా దీనికి ఈ యొక్క శివలింగానికి అర్చన చేయొచ్చు అని చెప్పేసని ఆ భార్య చెప్పటం జరిగింది. అతని ముందు చింతిస్తాడు. శివ పూజ చేయటం ఇంత కష్టమా? దైవం ఇంత గట్టి పరీక్ష పెడుతుందా? ఎక్కడ చూసినా ఏ శ్మశానంలో కూడా నాకు చితాభస్వం దొరకలేదు, ఆఖరికి నా ఇల్లాలనే భస్వం చేసి ఈ యొక్క చితాభస్వంతో నేను అర్చన చేయాలా అని చెప్పి చింతించి ఆలోచిస్తుండగా ఆమె ఇతనికి ధైర్యం చెప్పి, భగవతార్చన ఆగిపోకూడదు కాబట్టి నువ్వు ఇంటికి నిప్పు పెట్టే, నేను ఇంట్లో తలుపేసుకుని నేను కూర్చుని హాయిగా నీకు భస్మంగా నీకు లభ్యమవుతాను అని చెప్పటం జరిగింది. ఆ కోయతను అలాగే ఆ ఇంటికి నిప్పు పెట్టేసి ఆ భార్య ఆ ఒక మంటల్లో దహనమైన తర్వాత ఆ భస్మాన్ని తీసుకొచ్చి శివుడికి అర్చన చేయటం జరిగింది. ఆ అర్చన అనంతరము శివుడు ప్రసన్నుడయ్యి ఒక సాధు వేషంలో వచ్చి, నాయన నువ్వు ఎంతకాలం నుంచి శివార్చన చేస్తున్నావు అని చెప్పేసని ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని నీ భార్యను కూడా పిలువు, మిమ్మల్ని ఇద్దరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసని చెప్పటం జరిగింది. దాంతో ఈ కోయతను దుఃఖిస్తూ, స్వామి నేడు మాకు ఎక్కడ కూడా చితాభస్వం దొరకలేదు, దాంతో నా భార్యనే ఇంట్లో పెట్టి దహనం చేసి ఆ దహనమైనటువంటి బూడిదని తీసుకొచ్చి ఈ యొక్క శివుడికి అర్చన చేశాను చితాభస్వంగాను, కనుక ఇప్పుడు నేను భార్య లేనటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. దానికి ఆ సాధువు, నువ్వు పిలవయ్యా నీ భార్యని, లేదని ఎందుకు చెప్తావు అని చెప్పేటప్పటికల్లా, లేదు స్వామి నిజంగానే చెప్తున్నాను, నా భార్యని నేనే ఈ గృహంలో పెట్టి కాల్చేశాను అని చెప్పేసరి చెప్తే, పిలువు అని చెప్పేసరి అనేటప్పటికీ, చూడండి స్వామి మీరు ఇంతలాగా అంటున్నారు కదా అని చెప్పేసరి ఆ కోయతను ఆమె పేరు పెట్టి పిలిచేటప్పటికెల్లా ఆ గృహంలో నుంచి ఆ నవ్వుతూ ఆ కోయతని తాలూకు భార్య రావటం జరిగింది. ఇది ఆ కాలంలో జరిగినటువంటి ఒక మంచి క్రియ. ఇది మహత్యమనండి లేకపోతే మహిమనాన్ని ఈ యొక్క గురు చేతిలో చెప్పినప్పటికీ కూడా ఒక మంచి క్రియ. కానీ ఈ క్రియలో ఉన్నటువంటిది ఏంటంటే, చితాభస్వము దొరకలేదని చెప్పేసని ప్రాణంతో ఉన్నటువంటి తన భార్యనే ఆ గృహంలో పెట్టి ఆ గృహానికి నిప్పంటించి ఆ భార్య దహనం అయిపోయిన తర్వాత ఆ చితాభస్వాన్ని ఆ యొక్క స్వామికి చితాభస్వంగా అభిషేకం చేశారు అని చెప్పేసని ఈ గురు చేతిలో చెప్పడం జరుగుతుంది. నేడు ఇటువంటి మూర్ఖత్వంగా చేసేటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఆ ఒక సాధు రూపంలో ఉన్నటువంటి శివుడు వస్తారు అనేటువంటిది లేదు. కానీ నమ్మకం అనేటువంటిది మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కథాగమనంలో ఉన్నటువంటిది ఏంటంటే, నమ్మకము కలిగినటువంటి ఏ ఒక్క దైవాన్నైనా సరే, ఈ దైవము అనేటువంటివన్నీ కూడా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటివే. ప్రకృతి పైన ఉన్నటువంటి వాడు భగవంతుడు, ప్రకృతి ఆధీనములో ఉన్నటువంటిది దైవము. భగవానే, భగవతియే, భగవతియే, భగవానే, స్వామియే,
అయ్యప్పో అయ్యప్పో స్వామియే అని చెప్పేసరి వీళ్ళు చెప్తారు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాలు. ఈ అమ్మవారు కానీ, ఈ స్త్రీ స్వరూపానికి సంబంధించినటువంటి లలిత కానీ, సరస్వతి కానీ, పార్వతి కానీ, లక్ష్మి కానీ, కాళి కానీ, భద్రకాళి కానీ, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి స్త్రీతత్వానికి సంబంధించిన అంతా కూడా, ప్రకృతి అంతా కూడా స్త్రీతత్వంలో ఉంది. ఈ స్త్రీతత్వంలోకి వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ కూడా దైవత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే తప్పితే వీళ్ళు భగవత్ స్వరూపులు అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని గురుముఖత గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కనుక ఈ యొక్క ప్రకృతిలో దేన్ని పూజించినప్పటికీ కూడా ఆ యొక్క పూజ అందుకున్నటువంటిది అది దైవం కిందే ఉంటుంది అనేటువంటి విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఒక రాయిని పూజించిన, ఒక చెక్కని పూజించిన, ఒక చెట్టును పూజించిన, ఒక పుట్టను పూజించినప్పటికీ కూడా విశ్వాసము నమ్మకంతో వాటిని పూజిస్తే మనం ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు దేన్ని కోరుకుంటున్నాడో, ఈ ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ఆ జీవుడికి సంబంధించినటువంటి దేహ సంబంధమైనటువంటి కోరిక తీరుతుంది. దేహం శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటిది. కనుక దేహం కోరుకున్నటువంటి కోరికని జీవుడు వెల్లడించాడు కాబట్టి ఆ జీవుడు వెల్లడించినటువంటి ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. కనుక ఇక్కడ ఏంటంటే ఎన్నో మహత్యాలు మహిమల గురించి చెప్తూ ఉంటారు. ఇవి ఏవి కూడా శాశ్వతమైనటువంటి కాదు. మార్కండేయోపాఖ్యానం తీసుకుంటే మార్కండేయోపాఖ్యానంలో అతని 16 సంవత్సరాలు మాత్రమే అతని తాలూకు జీవితం. 16వ సంవత్సరం రాగానే మార్కండేయ మహర్షి మరణిస్తాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి అతన్ని జీవించి, నీవు శివుణ్ణి ప్రార్థించవయ్యా, శివుణ్ణి ప్రార్థిస్తే నీకు జీవితాన్ని శివుడు ఇస్తాడు, ఆ యముడి తాలూకు భయం ఉండదు అని చెప్పేశాడు అనటంతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ శివాలయానికి వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని ఆ శివుణ్ణి అర్చిస్తూ ఉన్న సమయంలో ఆ యమధర్మరాజు వచ్చి పాశం వేస్తే ఆ ఒక్క మార్కండేయుడి ప్రాణాలని పోనీయకుండా ఈ ఒక శివుడు అడ్డుకోవటం జరిగింది. కానీ ఇప్పుడున్నారా? లేరు. ఇవన్నీ ఏంటంటే సర్వసాధారణంగా మనలో అంధత్వాన్ని పోగొట్టి విశ్వాసాన్ని మనకి ఇవ్వటానికి, అవిద్యని తొలగించి విద్యలో మనం ఆ ఒక్క దైవం వైపు మన తాలూకు మనస్సు, బుద్ధి, తనువు అన్నీ కూడా కేంద్రీకృతం కావాలంటే ఏదో ఒక మహిమ అనేటువంటి కథని మనకి చెప్పినప్పుడు మాత్రమే మన మనస్సు దానికి ఆకర్షితం అవుతుంది, మన బుద్ధి ఆ మాటలు వింటుంది. అటువంటివి లేకుండా, ఏమీ లేకుండా నువ్వు దైవాన్ని అర్చించు, దైవాన్ని అర్చించు, దైవం నీకు నీ కోరికలు నెరవేరుస్తుంది అంటే ఈ అవిద్యలో ఉన్నటువంటి వాడు పిల్లవాడిలాగా వినొచ్చు, వినకపోవచ్చు. కనుక నువ్వు స్కూల్కి వెళ్ళిరా, నీకు ఈ చాక్లెట్ ఇస్తాను, నువ్వు స్కూల్కి వెళ్ళిరా, నీకు మంచి బట్టలు కొంటాను అని చెప్పిన పిల్లవాడిని బుద్ధగిస్తే తప్పకుండా వెళ్ళి వస్తాడు. అలాగే ఈ మహిమలు, మహాత్యాలు అనేటువంటివన్నీ కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటివి. ఇవన్నీ క్షణికంగా ఆ సమయానికి మాత్రమే పనిచేస్తాయి, ఇవి శాశ్వతంగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ఒక్క భగవంతుడైనటువంటి అతని పాదపద్మాల మీద మనస్సుని మనం కేంద్రీకృతం చేసి అక్కడ మనం చేయవలసింది ఏంటయ్యా అని అంటే ఇక్కడ దండమయ విశ్వంబర, దండమయ పుండరీక దళనేత్ర హరి, దండమయ కరుణానిధి, దండమయ నీకు నెబుడు దండము కృష్ణ అని చెప్పేసరి మనం ఆ వెంకటనాథుడికి ఈ ఒక్క కృష్ణుడే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడే మిగిలినటువంటి ఈ యొక్క పాండురంగడు, లేకపోతే ఈ యొక్క శ్రీరంగనాథుడు అనేటువంటి దీంట్లో ఉన్నాం కాబట్టి ఆ ఒక వెంకటనాథుడిని మనం శరణ వేడుకుంటూ దండం పెట్టుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప,
స్వామి శరణమయ్యప్ప.